దిస్ వీడియో ఈజ్ పార్ట్ 2 ఆఫ్ కాంప్లికేటెడ్ హ్యూమన్ రిలేషన్స్. పార్ట్ 1లో అమ్మాయి గురించి, అబ్బాయి గురించి అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోయి ఉంటే ముందు అది చూసేయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి కంటిన్యూషనే ఈ పార్ట్ 2. ఇందులో మనం రిమైనింగ్ టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దిస్ వీడియో మైట్ బి లిటిల్ లెంగ్తీ. ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అమ్మాయి టువర్డ్స్ హస్బెండ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ. వితౌట్ గెటింగ్ డిలే లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లంతా ఒక మంచి హ్యాపీ వైబ్లో ఉంటుంది. అరే కొత్త కోడలు ఇంటికి వచ్చింది కదా అని. ఎంతైతే హ్యాపీగా ఉంటుందో ఆ ఇల్లు, ఇన్ ద సేమ్ టైం డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దోస్ డిస్టర్బెన్సెస్? అత్త అమ్మైపోదు ఆర్ కోడలు కూతురైపోదు, ఇలాంటి అవుట్డేటెడ్ కొటేషన్స్ నేను చెప్పను. యు గైస్ నో వెరీ వెల్. లెట్స్ డీకోడ్ దిస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ అండ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చెప్పేది కొంచెం డీప్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే మీ మ్యారేజ్ లైఫ్నే చేంజ్ చేస్తుంది ఇన్ ఏ బెటర్ వే. ఒక అమ్మాయికి తన అత్తగారి ఇంట్లో డిస్టర్బెన్సెస్ రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రయారిటీస్. మీరు పెళ్లి చేసుకొని ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి మీరే ప్రయారిటీ. అమ్మాయి కొత్తగా ఇంటికి వచ్చింది కదా వాళ్ళ పేరెంట్స్ నుండి దూరంగా, సో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి మీకు అన్నీ కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటూ మీకు ప్రయారిటీ ఇస్తారు కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మీకు అంత ప్రయారిటీ ఇస్తున్నా సరే మీరు మాత్రం మీ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వకుండా, అంటే మీ ఇన్లాస్కి ఇవ్వకుండా మీ పేరెంట్స్కి, మీ సిబ్లింగ్స్కి అండ్ మీ కజిన్స్కే ఇస్తూ ఉంటారు. మీరు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది మీ వాళ్ళ దగ్గరే కాబట్టి మీరు ఆబ్వియస్గా మీ వాళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వచ్చు, అందులో తప్పు అసలే లేదు. కానీ అది ఎంతవరకు? మీ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ వచ్చేవరకు అయితే కాదు కదా. లాగొద్దు, ముందు మ్యాటర్ చెప్పు అనుకోవచ్చు మీరు. లెట్స్ టాక్ అబౌట్ ద ఎవర్ గ్రీన్ సినారియో, కుకింగ్ సినారియో. మీరు ఏదైనా కుక్ చేద్దాం అనుకుంటారు మీ హస్బెండ్ కోసం ఆర్ మీ ఇన్లాస్ కోసం. ఆ కుకింగ్ ప్రాసెస్లో మీకు డౌట్ రాగానే ఎవరిని అప్రోచ్ అవుతారు? 99% అమ్మాయిలు స్ట్రైట్గా వాళ్ళ మదర్కి కాల్ చేసి అమ్మ ఈ కర్రీ ఎలా చేయాలి, ఏదేది ఎందులో ఎలా వేయాలి అని చెప్పి అడుగుతారు. ఇక్కడ మీ మదర్ని అడగడంలో తప్పులేదు. మీ మదర్తో మీకు ఒక చనువు ఉంటుంది అండ్ ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. బట్ అదే ఇంట్లో ఉంటున్న అత్తయ్య కూడా మీకు ఏదైనా రాకపోతే నేర్పిద్దాం, నా కోడలతో మంచిగా ఉండి అన్నీ చెప్దామని అనుకుంటూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు మీ అత్తయ్యని కాకుండా మీ మదర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారో ప్రతిదానికి, సో అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ముందు మీ అత్తయ్యని ఒకసారి అడగండి. అదే ఇంట్లో ఉంటుంది మీ పక్కనే. మీ అత్తయ్య మీకు ఏమీ రావు అని కాకుండా మీకు నేర్పించాలని అనుకుంటుంది. సో ప్లీజ్ గివ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ మదర్ ఇన్ లా. నాట్ ఓన్లీ ఇన్ కిచెన్, మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే ముందు మీ అత్తయ్యని, మీ మామయ్యని అండ్ మీ హస్బెండ్కి ఒకవేళ సిస్టర్ ఉంటే ఫస్ట్ తనని అడగండి. వాళ్ళ గైడెన్స్లో చేస్తే మీకు ఏ ఇష్యూస్ ఉండవు. ట్రస్ట్ మీ, 99% ప్రాబ్లమ్స్ ఇక్కడే సాల్వ్ అయిపోతాయి. బికాజ్ మీ పేరెంట్స్, మీ మామ్ అండ్ డాడ్ ఎక్కడో మీ ఇంట్లో ఉంటారు. సో ఇక్కడ ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళకి అసలు సరిగ్గా ఏమీ తెలియదు. అండ్ మీ పైన ఉన్న ప్రేమ వల్ల అండ్ మిమ్మల్ని వేరే ఇంటికి పంపించేశారు అనే బాధ వల్ల వాళ్ళు ఇంకా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా. సో వెన్ మ్యారేజ్ కమ్స్ ఇన్ ప్లేస్, ప్రయారిటీస్ మస్ట్ చేంజ్. ఇప్పుడు ఇంకొక సైడ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ చెప్తాను, వినండి. ఇప్పటి వరకు ఇన్లాస్ ఇంట్లో అందరూ ఉంటే ఎలా ఉండాలో డిస్కస్ చేసుకున్నాం. అలా కాకుండా మీ ఇంట్లో మీరు మీ హస్బెండ్ మాత్రమే ఉంటే మాత్రం ఆ ఇంటికి మీరే రాజు, మీరే మంత్రి. ఒక అమ్మాయికి మ్యారేజ్లో ఇలాంటి బెనిఫిట్ చాలా రేర్గా దొరుకుతుంది. కానీ అలా కాదు, అందరూ ఉంటేనే బాగుంటుంది అని మీరు అనుకుంటే మాత్రం ఒక్కసారి ఇన్లాస్ అందరూ ఉన్న అమ్మాయిని ఒకసారి అడగండి, మీరు ఎంత లక్కీనో మీకే అర్థమవుతుంది. దూల తీరిపోతుంది. ఏ పని చేసినా చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది మీ సిచ్యువేషన్. ఆ ఇంట్లో ఒక ముసల్ది ఆర్ ముసలోడు ఉంటారు. ప్రపంచంలో జరిగే పంచాయతీలన్నీ వాళ్ళకే కావాలి. ఇంట్లో ఒక ఎలక కదిలినా అక్కడ ఏదో అయిపోయింది అని చెప్పి హడావిడి చేస్తారు. మీరు మీ హస్బెండ్తో మార్నింగ్ బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆరాలు తీస్తారు.
ఒకవేళ నైట్ వెళ్తే మళ్ళీ మీరు రిటర్న్ ఇంటికి వచ్చే వరకు వాళ్ళు లేచే ఉంటారు. మీరు మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినలేరు. ఏం ఆర్డర్ చేయాలన్నా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ చేయాలి. మీరు ప్రేమగా మీ హస్బెండ్కి ఏదైనా కుక్ చేసి పెట్టాలన్నా సరే మీకు ఛాన్స్ ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టు అమెజాన్లో, మింత్రాలో ఆర్డర్స్ పెట్టుకునే ఫ్రీడమ్ ఉండదు. ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మీరు మీ ఇంట్లో తిరగలేరు. బెంగగా ఉందని చెప్పి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ లేకుండా ఉంటే మీరు ఎంత లక్కీనో. బట్ మీరు మళ్ళీ అనుకోవచ్చు అందరూ ఉంటేనే పద్ధతిగా ఉంటాము అని. బట్ ట్రస్ట్ మీ, మీ హస్బెండ్ ఒక్కడు కరెక్ట్ అయినోడు అయితే వీళ్ళందరూ అవసరమే లేదు. మీకు ప్రేమని ఇస్తాడు అండ్ మిమ్మల్ని పద్ధతిలో కూడా పెట్టుకుంటాడు. సో ఈ ప్రయారిటీస్ అనే పాయింట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, మీ పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ మీ ఇన్లాస్ని పెట్టండి. సో దట్ ఏ ఇష్యూస్ ఉండవు మీకు. సెకండ్ రీజన్ ఫర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ ఏంటంటే అడాప్టబిలిటీ. మీరు ఇంటి నుండి బయటకు వచ్చి కొత్తగా ఒక హాస్టల్లో జాయిన్ అయ్యారు, ఆర్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మూవ్ అయ్యారు, ఆర్ లెట్స్ సే మీరు ఒక టెంపుల్కే వెళ్ళారు అనుకుందాం. సో అక్కడ నాకు నచ్చినట్టు ఉంటాను అనేసి అంటే అవుతుందా? అవ్వదు కదా. అక్కడ వాళ్ళంతా ఉండే విధానం చూసి దాన్ని మీరు ఫాలో అయిపోతారు. దీన్నే సింపుల్గా అడాప్టబిలిటీ అంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి మెయిన్గా ఇదే ఉండాలి, అడాప్టబిలిటీ. మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ ఫాలో అయ్యే పద్ధతులను తీసుకొచ్చి మీ ఇన్లాస్ ఇంట్లో కూడా రుద్దుతానంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. మీ హస్బెండ్ ఏమనడు, బికాజ్ హీ లవ్స్ యూ అండ్ హీ రెస్పెక్ట్స్ యువర్ ఫీలింగ్స్. బట్ అదే ఇంట్లో మీ హస్బెండ్కి పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మీ పేరెంట్స్ ఫాలో అయ్యేలాగే కొన్ని పద్ధతుల్ని ఈ ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు. వాటిని అసలు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏ పద్ధతుల్ని ఫాలో అవుతారో, మీ ఇన్లాస్ ఏ పద్ధతులను అయితే ఫాలో అవుతారో వాటిని మీరు ఫాలో అయిపోతే, వాటిని మీరు అడాప్ట్ చేసుకుంటే మాత్రం మీ మ్యారేజ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ప్రయారిటీస్ అండ్ అడాప్టబిలిటీ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. మెన్లో 2 టైప్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి చాలా మొండిగా అండ్ మొరటుగా ఉంటారు. మీ మదర్ని ఆర్ లేకపోతే మీకు తెలిసిన ఆంటీస్ని ఎవరినైనా అడగండి, ఈ పర్టికులర్ మెన్ గురించి చెప్తారు. ఈ టైప్ ఆఫ్ మెన్ ఎవ్రీడే తాగొచ్చి వైఫ్స్ని చితక్కొట్టేవాళ్ళు. వైఫ్స్ సరిగ్గా ఉండకపోయినా ఆర్ చెప్పిన మాట వినకపోయినా బెల్ట్ తెగే వరకు కొట్టేవాళ్ళు, తట్లు వచ్చేలాగా. అండ్ జుట్టు పట్టుకొని రోడ్డు పైకి లాక్కొచ్చి కొట్టేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు బ్రో, అలా ఎవరైనా చేస్తారా, ఛాన్సే లేదు అని మీరు అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు టాక్ టు యువర్ ఎల్డర్స్ వన్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మెన్ వచ్చేసి వాళ్ళ వైఫ్స్ని అర్థం చేసుకొని చాలా డీసెంట్గా ఒబీడియంట్గా ఉంటూ ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇలాంటి హస్బెండ్ రావాలని అమ్మాయిలు లిటరలీ పూజలు చేసేవాళ్ళు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి మంచి హస్బెండ్ రాడు అని అనుకునేవాళ్ళు. ఆ హస్బెండ్కి కూడా రెస్పెక్ట్ అలానే ఇచ్చేవాళ్ళు వైఫ్స్ అంతా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలాంటి ఫస్ట్ టైప్ ఆఫ్ మెన్, అలాంటి బ్యాడ్ మెన్ వచ్చినప్పుడు మాత్రం అన్నీ మూసుకొని ఉంటున్నారు. అదే ఒక మంచి హస్బెండ్ వస్తే మాత్రం అతన్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఆ బొక్కలే మావాడు పిచ్చ లైట్, ఏమనినా ఏం చేసినా ఏమనడు, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. వెన్ యూ గెట్ ఎ గుడ్ హస్బెండ్, డోంట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. వాడి మంచితనాన్ని మీరు వెరితనం అనుకుంటే మాత్రం ట్రస్ట్ మీ, వాడు టైప్ 1 మెన్ కంటే సైకో అయిపోతాడు. అప్పుడు మళ్ళీ మీరే వాడి బిహేవియర్ చూసి వీడు నాకు సెట్ అవ్వట్లేదు ఆర్ లేకపోతే బ్యాడ్ హస్బెండ్ వచ్చాడని చెప్పి ఈ మహిళా మండల్ చుట్టూ ఆర్ లేకపోతే కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రీట్ హిమ్. నీ మెన్ని ఒక కింగ్లా ట్రీట్ చేసి నువ్వు ఒక క్వీన్గా బతకాలి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే లిమిటింగ్ యువర్ పేరెంట్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ తప్పదు, ఏదైనా మన మంచికే అనుకోవాలి. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం మీ పేరెంట్స్తో షేర్ చేసుకోకూడదు, మెయిన్గా మీ మదర్తో. తనతో ఫోన్ కాల్స్ డేలో ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గంటలు గంటలు అస్సలు మాట్లాడకూడదు. మా అమ్మతో మాట్లాడడానికి కూడా నాకు లిమిటా, అసలు పెళ్లి చేసుకుంటే అసలు ఫ్రీడమే లేదు అనేసి మీరు అనుకుంటే మాత్రం ప్లీజ్ పెళ్లి చేసుకోకండి. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఐ కెన్ సజెస్ట్ యూ ఇన్ దిస్ కేస్.
బికాజ్ యాజ్ ఐ సెడ్, మీ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు అండ్ మీరు ఎక్కడో ఉంటారు. సో మీరు ఏ చిన్న విషయం చెప్పినా సరే వాళ్ళు కంగారు పడిపోయి అమ్మో నా కూతురికి ఏమో అయిపోయింది అనే టెన్షన్ తప్ప ఇంకేముండదు వాళ్ళకి. మీ ఇన్లాస్ గురించి అయినా ఆర్ మీ హస్బెండ్ గురించి అయినా పూసగుచ్చి చెప్పడం అంటారు చూడండి, అలా చెప్పే అవసరమే లేదు మీ పేరెంట్స్కి. కానీ మాట్లాడడానికి ఏం లేకపోయినా సరే గంటలు కాల్స్ మాట్లాడితే మాత్రం ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాలు షేర్ చేసుకుంటారు మీరు. సో ప్లీజ్ లిమిట్ యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ బెటర్ లైఫ్. ఇంకొక ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ టు యువర్ న్యూ ఫ్యామిలీ. ఈ పాయింట్ మెయిన్గా వర్కింగ్ ఉమెన్కి. మీరు పెళ్ళి కాకముందు మీ శాలరీని అఫ్కోర్స్ మీ ఫ్యామిలీకి అండ్ మీ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మీ శాలరీ నుండి ఒక స్మాల్ పోర్షన్ మాత్రమే వాళ్ళకి ఇవ్వండి, అది కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్. ఇంకొక పార్ట్ ఆఫ్ ద శాలరీ మీ హస్బెండ్ చేతిలో పెట్టండి. అండ్ ఈ పాయింట్ మొత్తం చెప్పకముందే మీరు జడ్జ్మెంట్స్లోకి వెళ్ళిపోకండి. ఐ నో మనోళ్ళు షుగర్ పేషెంట్స్ అని, అందుకే ముందే చెప్తున్నాను. 90% ఆఫ్ వర్కింగ్ ఉమెన్ మైండ్ సెట్స్ ఎలా ఉంటున్నాయంటే, నేను ఎందుకు నా శాలరీలో హాఫ్ ఆర్ కొంత భాగం నా హస్బెండ్కి ఇవ్వాలి ఆర్ హస్బెండ్ పేరెంట్స్కి అంటే ఇన్లాస్కి నేను మనీ ఎందుకు ఇవ్వాలి అనుకుంటుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా చాలా ఇబ్బంది పడుతూ ఇష్టం లేకుండా ఇస్తుంటారు. అండ్ ఈ వైఫ్స్ హస్బెండ్స్ తోటి ఇంకొక మాట కూడా అంటుంటారు, అదేంటంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ మై శాలరీ అని. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, అదేంటంటే అఫ్కోర్స్ ఎస్, ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇన్ ద సేమ్ వే ఇట్స్ ఆల్సో హిస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యూ. మీరు చేస్తున్న జాబ్స్ వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అఫ్కోర్స్ అవి నేను చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ ఐ విల్ లెట్ యూ నో. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఎక్కాలి. సో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఆఫీస్లో మిమ్మల్ని ఎవడు హెరాస్ చేస్తాడో తెలియదు. సో టు ప్రొటెక్ట్ యూ జాబులు మానేసి ఇంట్లో కూర్చోండి అనేసి అంటే ఎంత సిల్లీగా ఉంటుంది. సో మీరు జాబ్స్ చేస్తూ మీ హస్బెండ్కి ఆర్ మీ ఇన్లాస్కి హెల్ప్ చేయకపోతే ఫినాన్షియల్గా అంతే సిల్లీగా ఉంటుంది. సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ 90% ఉమెన్ మైండ్ సెట్ వేర్ వాళ్ళు అలా ఫినాన్షియల్గా హెల్ప్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ అండ్ ఫోర్స్ఫుల్గా ఇస్తూ ఉంటారు. వేరేస్ ద రెస్ట్ ఆఫ్ 10% ఉమెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఫినాన్షియల్గా అయినా ఏ విధంగా అయినా సరే హెల్ప్ చేయడానికి అస్సలు హెసిటేట్ అవ్వరు. ఆల్వేస్ బీ ఇన్ దిస్ 10% ఉమెన్ మైండ్ సెట్. నౌ లెట్స్ సే ఇఫ్ మీ హస్బెండ్ నాకు మనీ ఏమి ఇవ్వక్కర్లేదు, నీ మనీ నువ్వు హ్యాపీగా స్పెండ్ చేసుకో అని అంటే, ఇప్పుడు కూడా ఆ మనీని తీసుకెళ్ళి మళ్ళీ మీ పేరెంట్స్కి ఇవ్వకండి. ఎందుకు చెప్తాను మీకు ముందు. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే ఇప్పుడు మీకు చెప్తాను, కొంచెం క్లియర్గా వినండి. మీరు ఎవ్రీ మంత్ అలా మీ శాలరీ నుండి మనీ ఇస్తూ పోతూ ఉంటే అది పర్మనెంట్గా ఎప్పటికీ వస్తుందేమో అనుకుంటూ మీ పైన కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు మీ పేరెంట్స్. సో సడన్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చి ఆర్ లేకపోతే మీరు కెరీర్లో మీ ప్రొఫెషనల్ కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకుందాం అనేసి థాట్ వచ్చినా మీరు అక్కడ ఆ స్టెప్ తీసుకోలేరు. బికాజ్ ఆల్రెడీ మీ శాలరీ పైనే డిపెండ్ అయి ఉన్న మీ పేరెంట్స్ సర్వైవల్ ఒక్కసారిగా ఆగిపోతుంది. బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎప్పుడైతే కొంచెం పోర్షన్ మీ పేరెంట్స్కి ఇచ్చే మనీని కొంచెం తగ్గించినప్పుడు వాళ్ళు వాళ్ళ సర్వైవల్ అనేది వెతుకుతారు ఆర్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. బట్ మీరు అది క్రియేట్ చేసుకోకుండా చేస్తారు మీరు ఇస్తే మాత్రం. బట్ ఇఫ్ దే రియల్లీ నీడ్ యువర్ శాలరీ టు సర్వైవ్, దెన్ డెఫినెట్లీ గివ్ దెమ్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ ఈ విషయం మీ హస్బెండ్కి మీరు చెప్తే ఈవెన్ మీ హస్బెండ్ కూడా ఫినాన్షియల్గా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తాడు 100%. బట్ అగైన్ వాళ్ళకి అవసరం లేకపోయినా సరే మీరు ఇవ్వాలి ఖచ్చితంగా అని మీరే అనుకొని అలా ఇచ్చుకుంటూ పోతుంటే మాత్రం లాంగ్ టర్మ్లో వాళ్ళ సర్వైవల్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీ శాలరీ మీ హస్బెండ్కి అవసరం లేదు అండ్ ఆల్సో మీ పేరెంట్స్కి కూడా ఇచ్చే అవసరం లేనప్పుడు మీరు దాన్ని దుబారా ఖర్చు చేయకుండా ఒక చిట్, ఒక 10 lakhs చిట్ కానీ 5 lakhs చిట్ కానీ ఆర్ లేకపోతే గోల్డ్ పైన కానీ ఇన్వెస్ట్ చేయండి. ఆర్ నా ఫోన్పే నెంబర్ చెప్తాను, నాకు సెండ్ చేసేయండి. జోక్స్ అపార్ట్, ఇలా ఎందుకు సేవ్ చేయాలనేసి అంటున్నానంటే సడన్గా ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అటు మీ పేరెంట్స్కైనా మీ ఇన్లాస్కైనా ఆర్ మీ హస్బెండ్కైనా మీకైనా ఎవరికైనా సరే బల్క్గా మీ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఏదైనా చెప్పేటప్పుడు
ఆర్ రాసేటప్పుడు 100 టైమ్స్ ఆలోచిస్తాను. అండ్ ఏది చెప్పినా మీ లైఫ్ బెటర్మెంట్ కోసమే, లైక్స్ అండ్ షేర్స్ కోసం కాదు. అవే కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ క్రింజ్ కంటెంట్స్ ఉన్నాయి, అవి చేయొచ్చు. బట్ నేను అవి చేయను, ఓన్లీ యూస్ఫుల్ కంటెంటే చేస్తాను. దట్స్ అబౌట్ దిస్ పార్ట్ 2 గైస్. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం, పార్ట్ 3. ఈ పార్ట్లో అమ్మాయి టువర్డ్స్ హర్ ఇన్లాస్ అండ్ హర్ హస్బెండ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అబ్బాయి టువర్డ్స్ హిస్ వైఫ్ అండ్ హిస్ పేరెంట్స్ మాట్లాడుకుందాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఏదైనా టాపిక్ ఇవ్వాలనుకున్నా సరే దాన్ని కామెంట్లో పెట్టండి. నేను ఒకసారి చూసి మన సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. కట్ విత్ సిల్.